దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. దేవుని నామానికి స్తోత్రాలు. చాలా మంచిది. నూతనమైన మాసములో మనము వాగ్దాన పూర్వకమైన మాట మనం చదువుకుందాం. యెషయా ప్రవచన గ్రంథములో 52వ అధ్యాయము 12వ వచనం. 52వ అధ్యాయం 12వ వచనంలోని రెండో మాట. 52వ అధ్యాయంలోని 12వ వచనములోని రెండో మాట యెహోవా మీ ముందర నడచును. ఇది రెండో మాట. మొదటి మాట మీరు చదువుతున్నారు ఇశ్రాయేల్, అది. రెండో మాట వచ్చి యెహోవా నీ ముందర నడచును. దేవుడి వాగ్దానం మన పట్ల నెరవేర్చబడును గాక. యెహోవా మీ అందరి ముందు నడచును గాక. ఆమేన్, హల్లెలూయా. ఈ మాట దేవుడు మన ముందు నడవాలని కోరిక కలిగిన వాళ్ళందరి విషయాల్లో నెరవేర్చబడబోతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మానవుడు మన ముందు నడవటం కాదు. ఇవ్వండి, దేనికి పనికిరాని మానవుడు నడిస్తే ఏ పని జరగదు. ఏమండి, మహా అంటే ఒక వ్యక్తి మాట అంటాడేమో, ఒక వ్యవస్థ మాట అంటుందేమో, కానీ దేవుడు అంట మన ముందు నడుస్తాడు. యెహోవా నీ ముందర నడుస్తాడు. కొన్నిసార్లు దేవుడు స్వయాన నడిచిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు ఆయన దోతగా నడిచిన సందర్భాలు ఉన్నాయి. కొన్నిసార్లు తన దోతనే పంపించిన సందర్భాలు ఉన్నాయి. ఎడి చెప్పండి, హల్లెలూయా. దేవుని వాక్యం అంటుంది కొన్ని దగ్గర దోతగా వాడబడినప్పుడు కూడా అది దేవునిగా పరిగణించబడుతుంది అని. కొన్ని దగ్గర మనము అన్న పదం కనపడినప్పుడు అక్కడ దేవుడు అని పరిగణించబడుతుందని. ఆ విధంగానే దేవుడు మన ముందర నడవాలి, మన ముందు నడవాలి. మన ముందు ఎప్పుడు మనం ఒక విషయం చెప్తున్నాను చూడండి. ముందు వెళ్తున్నటువంటి వాళ్ళు, ముందు వెళ్తున్నటువంటి వాళ్ళని బట్టి వెనుకున్న వాళ్ళు ఏమైపోతారు? జాగ్రత్త పడతారు. అంతేనా కదా? ఒకవేళ ముందున్నోడు పడ్డాడే అనుకో, ఇప్పుడు వెనుకున్నోడు ఏమవుతాడు? జాగ్రత్త పడతాడు. అమ్మో పడే చోట అది. కానీ ముఖ్యంగా ఒక మనుష్యుని మనం ఎదుటోడు పడితేనే మనం జాగ్రత్త పడతామే, కానీ విడిగా ఎదుటి వాణిని బట్టి అతను మనకి ఏదైనా చేస్తాడన్న నమ్మకాలు అవి కనబడవు. ఆమేన్, హల్లెలూయా. నా ప్రియమైన దేవుని పెట్టారు. కానీ ఈ మాటను బట్టి దేవుడు మన ముందు నడిస్తే ఏం జరుగుతుంది మన జీవితాల్లో? దేవుడు మన ముందు నడవాలి, మన ముందు వెళ్ళాలి, నడవాలి, మన కొరకు అద్భుతాలు చేయాలి. మన జీవితాలలో ఆయన మన ముందు నడిస్తే జరుగుతున్న కార్యాలు ఏంటో క్లుప్తంగా మనము చదువుకుందాం. ఒక రోజున అబ్రహాము తన వృద్ధాప్యమందు ఉన్నాడు. వృద్ధాప్యమందు ఉండగా ఇక వయసు అయిపోతుంది, ఇక చనిపోతున్న రోజులు దగ్గర పడుతూ ఉన్నాయి. కుమారుడు ఇస్సాకు యవన కాలములో ఉంటూ ఉన్నాడు. యవన కాలములు ఉన్నప్పుడు అబ్రహాము ఇస్సాకును పిలిచి, ఈ పనివాడు, ఇంటి పెద్ద పనివాడు దాసుని పిలిచి ఏమని అంటున్నాడంటే, ఇదిగో బాబు, నా యొక్క కుమారుడు యవ్వన దశకు వచ్చాడు, నాకు కూడా వయసు అయిపోతుంది గనక తనకు వివాహం చేయాలనుకుంటున్నాను గనక నువ్వు వెళ్ళిపోయి, ఇదిగో నా కుమారుడికి నువ్వేం చేస్తావంటే ఫలానా ఊరికి వెళ్ళి నా కుమారుడికి వధువుని నీవు చూసి రావాలి. రెడీ చెప్పండి, హల్లెలూయా. దేవుడు నీకు దూతను ముందుగా పంపుతాడు, నువ్వు వెళ్ళి పని చూసుకొని రావాలి, పని చేసుకొని రావాలి అని. ఒక పనివాడిని పంపుతున్నాడు, ఇంటి పెద్ద దాసుని పంపుతున్నాడు. సహజంగా ఈ రోజు అయితే మనం ఎక్కడైనా పంపాలనుకోండి ఏం చేస్తాం? అర్జెంట్ వాట్సాప్ పంపురా అమ్మ అంట, ఫోటో పంపురా. ఆ ఊరికి పోయిన వెంటనే ఎక్కడ ఎవరో మనకు తెలియదు కదా, అక్కడికి వెళ్ళి ఫోటో చూపిస్తే అడిగితే చెప్తారేమో, పలానా అమ్మాయి వాళ్ళ ఇల్లు ఎక్కడండి అని చెప్తారేమో, పలానా అయ్యగారు వాళ్ళ ఇల్లు ఎక్కడండి అని చెప్తారేమో అని ఫోటో అడిగి తీసుకొని వెళ్తాం. లేదా అక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికైనా ఉంటే వాళ్ళకి పంపుతాం, చూడరా బాబు అడ్రస్ కనుక్కొని నాకు చెప్తే మేము వస్తాము అని. కానీ ఇక్కడ వాళ్ళు ఎవరో ఈ పెద్ద దాసుడికి తెలియదు, వాళ్ళు ఎలాంటి వాళ్ళో తనకి తెలియదు. కానీ అబ్రహాము మాత్రం బంధువులు. అలాంటి సమయంలో ఈ పెద్ద దాసుడు ఏం చేస్తున్నాడంటే తన యొక్క అబ్రహాము కుమారుడికి ఏమంటే చూడండి, వాక్యాన్ని చదువుదాం. 7వ వచనం చదువుదాం. 24వ అధ్యాయము ఆది కాండము 24:7 నుండి 27. నా తండ్రి ఇంట నుండి నేను పుట్టిన దేశం నుండి నాతో చెప్పిన పరలోకపు దేవుడకు యెహోవా తన దూతను నీకు ముందుగా
తన దూతను నీకు ముందుగా పంపి అక్కడ నుండి కుమారునికి భార్యను తీసుకొని వచ్చేదవు. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చెప్పి ఇక బయలుదేరి బాబు అన్నాడు. ఇతనికి ఏమో అర్థం అవట్లా, ఏంటి పరిస్థితి, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అమ్మాయి ఎవరో నాకు తెలియదు, ఏం చేయాలని ఇతను తనలో తాను ప్రార్థన చేసుకుంటున్నాడు. తనలో తాను దేవునికి అప్పగించుకుంటూ ఉన్నాడు. ఎలాగాని ప్రభు దగ్గర ఏం చేస్తున్నాడు, అతను ప్రార్థన చేస్తూ, అయ్యా నేను వెళ్తూ ఉన్నాను, నేను వెళ్ళిన వెంటనే ఇదిగో ఎట్లాగా అబ్రాము దేవుడు తన దూతను ముందుగా పంపుతానని అన్నాడు, ఇదిగో నేను వెళ్ళిన వెంటనే అక్కడ కొంతమంది రావాలి. ఆమేన్, హల్లెలూయా. గట్టి చెప్పండి హల్లెలూయా. నా మాట అర్థమవుతుందా? నేను ఆ ఊరికి వెళ్ళిన వెంటనే, నేను అక్కడ వెళ్ళిన వెంటనే నేను ఎవరినైతే ఎదుర్కోవాలో వాళ్ళు నాకు ముందు రావాలి. ఎందుకంటే వాళ్ళు ఎవరో నాకు తెలీదు, వాళ్ళ ముఖం నాకు తెలీదు. అర్థమైందండి? ఆ రోజుల్లో ఇంకా ఫోటోలు అనేవి కూడా రాలేదు, వాళ్ళ హావభావాలు తెలీదు. అలాంటిది ఏం చేయాలి? అతను ప్రార్థన చేస్తున్నాడు, నేను వెళ్ళిన వెంటనే ఎలాగో నువ్వు దూతను ముందుగా పంపుతానా అన్నావు గనుక వాళ్ళు నాకు ముందుగా రావాలి. అడి చెప్పండి హల్లెలూయా. వాళ్ళు నాకు ముందుగా రావాలి, వాళ్ళతో నేను మాట్లాడాలి, నేను వచ్చిన పని సఫలం అవ్వాలి. చదవండి, రెఫరెన్స్ చెప్పండి. నా యజమానుడైన అబ్రహాము దేవుడైన యెహోవా, నేను వచ్చిన కార్యము త్వరలో సఫలము చేసి చిత్తగించుము. నేను ఈ నీళ్ల ఓట యొద్ద నిలుచున్నాను, వచ్చుచున్నారు, కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీవు త్రాగుము, నీ ఒంటెలకును నీళ్లు పట్టెదనని ఏ చిన్నది చెప్పును ఆమె చాలండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఎంత మంచి మాట అండి. ఒక దాసుడు ప్రార్థన చేస్తున్నాడు, నా యజమానుడు ఒక ఉద్దేశం కొరకు పంపాడు, ఎవరు ఏం కథ తెలీదు. అక్కడికి వెళ్ళిన వెంటనే ఎలాగా అన్న వెంటనే అక్కడికి వెళ్ళాడు, ఆ నీటి ఓటు దగ్గర నిలబడ్డాడు. వెంటనే కొంతమంది వస్తూ ఉన్నప్పుడు ఇతను ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా ఆ వస్తున్నటువంటి వాళ్ళలో ఏ చిన్నదైతే నాకు నీళ్లు ఇవ్వడమే కాకుండా నా ఒంటెలకు కూడా నీళ్లు ఇస్తుందో ఆమె ఎవరి కొరకైతే వచ్చానో ఆమె ఆ స్త్రీ అయి ఉండాలి, ఆ కన్యక అయి ఉండాలి, నేను వచ్చిన పని సఫలము కావాలి అని ఆ దాసుడు ప్రార్థన చేస్తున్నాడు. బాధ్యత ఒక యజమానుడు అప్పగించాడు, పనివాడు బాధ్యతగా వెళ్తున్నాడు. కానీ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆడ చూస్తూ ఉన్నాం, అక్కడ వాళ్ళు వచ్చిన వాళ్ళలో ఈ దాసుడు అడుగుతున్నాడు, అమ్మ తాగడానికి నాకు కొంచెం నీళ్లు కావాలి. వెంటనే ఆయన తాగిన తర్వాత ఏమనుకోద్దమ్మా, ఇదిగో నాతో పాటు ఒంటెలు కూడా ఉన్నాయి, వాటికి కూడా ఇస్తావంటే, అయ్యా నీకే కాదు నీ ఒంటెలకు కూడా నేను నీళ్లు ఇస్తాను. గడి చెప్పండి హల్లెలూయా. ఆ యొక్క ఎప్పుడైతే ఏ ప్రార్థన అయితే చేశాడో ఆ ప్రార్థన తగ్గట్టుగానే అక్కడ జరిగినప్పుడు ఆ యొక్క పనివాడు ఎంతో సంతోషించినట్లుగా చూస్తూ ఉన్నాం. గడి చెప్పండి హల్లెలూయా. అతను వెళ్ళాడు, మాట్లాడాడు, విషయం అంతా కనుక్కొని ఆ ఏ కార్యము కొరకైతే వచ్చాడో ఆ కార్యము దేవుడు సఫలము చేశాడు. మొదటిగా దేవుడు నీకు ముందుగా వెళ్ళినప్పుడు నీవు అనుకున్న పని సఫలం అవుతుంది. అక్కడ నీకు ఏమీ తోచకపోవచ్చు, ఒక చోట వెళ్ళావు, నీకు అర్థం కావట్లేదు, పంపించారు, ఏం చేయాలో అర్థం కావట్లేదు. కానీ మనం ఏమని ప్రార్థన చేయాలంటే, అయ్యా నాకు ముందుగా దూతను పంపించు, లేదా నాకు ముందుగా నీవు వెళ్ళు, నాకు ముందుగా వెళ్ళి నేను ఏ పని కొరకైతే వెళుతూ ఉన్నానో అది సఫలము చేయి.
గడి చెప్పండి హల్లెలూయా. నీకు అసాధ్యమైనది అనిపించవచ్చు, నీ వల్ల కాకపోవచ్చు, మానవుడిగా ఒకవేళ చిక్కుల్లో పడతాను అనిపించవచ్చు, ఒకవేళ నిందల్లో కూరుకుపోతాను అనిపించుకోవచ్చు. కానీ ఎప్పుడైతే నీ ప్రార్థన చేస్తావో నీకు ముందుగా దేవుడు వెళ్ళి నీవు అనుకున్న పనిని దేవుడు సఫలము చేస్తాడు. దేవుడు అద్భుతం చేశాడు. ఒక బాధ్యత కలిగిన కన్యక కొరకు ఇతను వెళ్ళి ఏ పని అయితే అప్పగిస్తే ఆమె చేస్తుందో ఆ పని చేసిన చిన్నది కొరకే నేను వచ్చినట్లుగా అని నేను నమ్ముతున్నానని ఆ పని వాడు చెప్పినట్లుగానే సఫలము చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. ఈ రోజున మన జీవితాల్లో కూడా మనం చేస్తున్న పనులలో, మన కుటుంబాలలో, మన పిల్లల్లో మనం వాడాల్సిన పనులు లేదా ప్రయాణమై ఏదో పనికి వెళుతున్నాం, అర్థమైందండి? ఆ సమయాల్లో మనం చేయాల్సిన ప్రార్థన కూడా ఇదే అయి ఉండాలి. అయ్యా నాకు ముందుగా దూతని పంపించు, నేను అనుకున్న పనిని సఫలము చేయి. ఒక అధికారిని కలవాలంటే ఏ పని జరగట్లేదు, ఎవరు వెళ్ళినా కూడా పని అవ్వట్లేదు. మన వరుస వచ్చినప్పుడు మనం ఏమైనా ప్రార్థన చేయాలి, అయ్యా నాకు ముందుగా నీవు వెళ్ళు ప్రభా, ఆ అధికారితో నువ్వు మాట్లాడు ప్రభా, నేను వచ్చిన వెంటనే అతనికి నా మీద దయగలిగిన దృష్టి రావాలయ్యా. అలా ప్రార్థన చేసి చూడండి, దేవుడు నీ పట్ల కూడా సఫలం చేస్తాడు. అయ్యా నిరాశ మిగిలిపోతుంది, అయ్యా ఎవరు నా వైపు చూడట్లేదు, మాకు ముందుగా దూతను పంపించు, మా పక్షాన కార్యాన్ని జరిగించు, ప్రజలకి మా మీద దయగలిగిన దృష్టి రావాలయ్యా, మా మీద కటాక్షము రావాలి అని నీవు ప్రార్థించగలిగితే దేవుడు అద్భుతం చేస్తాడు. నువ్వెక్కడైనా వెళ్ళు, ఏ పనైనా చేయి, నీవు ఏ పని కష్టమైన పని కొరకు అది నెరవేర్చబడని పరిస్థితులైనా నీవు ప్రార్థన చేయగలగాలి. ఎంతో మందికి జరగకపోవచ్చు, కానీ నీ ప్రార్థన విని నీకు ముందుగా వెళ్ళి దేవుడు కార్యాన్ని సఫలపరుస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇతరుల విషయంలో అసాధ్యం అనిపించవచ్చు, కానీ నీ విషయంలో మాత్రం తన దూతను పంపి కార్యము చేస్తాడు. నీవే నోటి నిండా నోరు తెరిచి సాక్ష్యం చెప్తావు, నిశ్చయంగా దేవుడు నా పక్షాన కార్యము చేశాడు. నేను ప్రార్థించినట్లుగానే దేవుడు ముందుకు వెళ్ళి అధికారితో మాట్లాడి నేను అనుకున్న పనిని నెరవేర్చాడు. మనం ఆరాధన చేస్తున్న దేవుడు సర్వశక్తి కలిగిన దేవుడు, ఆయన ఏదైనా చేయగలిగిన దేవుడు, ఆయన ఏదైనా మార్చగలిగిన దేవుడు, ఎంతటి కఠినమైన మనస్సునైనా మార్చగలిగిన దేవుడు, అవుననే దాన్ని అవుననేటట్లుగా చేయగలిగిన వాడు, లేని దానిని ఉన్నట్లుగా పిలవగలిగిన వాడు. ఆయన లేని దానిని ఉన్నట్లుగా పిలవటం అంటే అక్కడ ఏమీ లేదు, కలుగునుగా కన్న వెంటనే సమస్తము కలిగింది. కనుక అయ్యా నువ్వు నాకు ముందుగా వెళ్ళి, అక్కడ ఏమీ లేదయ్యా, అక్కడ నా కొరకు ఒక నింద ఎదురు చూస్తుంది, అక్కడ నా కొరకు ఒక అవమానం ఎదురు చూస్తుంది, అక్కడ జరగాల్సిన పనులు జరగని వాతావరణాలు కనబడుతున్నాయి, ఇక చివరి అవకాశములో నేను నిలబడ్డాను, నువ్వు ముందుగా వెళ్ళి కార్యం వచ్చి దేవుడు అద్భుతం చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. నీ మీద ఎటువంటి కీడు రాకుండా దేవుడు నీకు ముందుగా వెళ్ళి అద్భుతమైన కార్యము చేస్తాడండి. నీవు అనుకున్న కఠినమైన కార్యం నెరవేర్చబడుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక దేవుడు మనకు ఏం చేయాలంటే మనకు ముందుగా వెళ్ళాలి. మనకు ముందుగా వెళ్ళిన దేవుడు ఏం చేస్తాడంట, అనుకున్న కార్యాన్ని, ప్రార్థించినటువంటి విషయాన్ని ఆలకించి కార్యాన్ని సఫలము చేస్తాడు. అది చెప్పండి ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ వ్యక్తిని పెడితే పై విషయాలను చూసి ఒకవేళ మోసపోవచ్చాము, కానీ దేవుణ్ణే మనకు ముందుగా పంపితే, మనం దేవుని దూతనే ముందుగా పంపితే, ఆయన హృదయ రహస్యాలను ఎరిగి, హృదయ అంతరంగాలను ఎరిగి, హృదయములో జరుగుతున్నటువంటి సంభాషణలు కూడా గమనించి మన పక్షాన కార్యాలు చేస్తాడు. ఆయన మాత్రమే చేయగలిగిన సమర్థుడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. అది చెప్పండి హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, సఫలము చేస్తాడు మన ప్రార్థన విని, మనకు ముందుగా ఆయన వెళ్ళి, లేదా మనకు ముందుగా దూతను పంపి. రెండోదిగా మనం చూడగలిగితే నిర్గమకాండము 13వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుతామండి. 13వ అధ్యాయము 21వ వచనం. వాళ్ళు పగలు రాత్రియు
అగ్ని స్తంభములోని ఉండి వారిని ముందుగా నడచుచు వచ్చెను. గడి చెప్పండి హల్లెలూయా. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎడారిలో వెళ్తున్నారు, నడుస్తున్నారు. భయంకరమైన చీకటి, భయంకరమైన అంధకారాలు, భయంకరమైనటువంటి విషపు పురుగులు, విషపు జంతువులు, భయంకరమైన మృగాలు. ఆ ఎడారిలో, ఆ అరణ్యములో ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణమై వెళుతూ ఉన్నారు. ఎక్కడ అడుగు పెడితే ఏమవుతుందో, ఎక్కడ ఏ మృగాలు వస్తాయో, ఎక్కడ ఏ ఊగులు ఉన్నాయో, ఎక్కడ ఏ భయంకరమైనటువంటి విషపు సర్పాలు వస్తాయో, ఏ హాని తలపెడతాయో ఏమీ తెలియని వాతావరణాలు. ఆ సమయాలలో చూడండి, దేవుని వాక్యాలు మనం చూస్తున్నాం. ఇశ్రాయేలు ప్రజలు ప్రయాణము చేసేటప్పుడు అంట, యెహోవా త్రోవలో వారిని నడిపించుటకయంట పగటి వేళ మేఘ స్తంభములో ఉన్నాడు, రాత్రి అగ్ని స్తంభములో ఉండి ఏం చేస్తున్నాడండి? వారికి ముందుగా నడచుచు వచ్చెను. పగలు మేఘస్తంభంగా ఉన్నాడు, అర్థమైందండి. ఎండ పడకుండా వారిని కాపాడుతున్నాడు ముందుగా వెళుతూ. రాత్రి అగ్నిస్తంభంగా ఉండి, రాత్రి వేళ అగ్నిస్తంభంగా ఉండి ఆయన నడిపిస్తూ ఉన్నాడు. ఏ పురుగు పుట్టలు రాకుండా, ఏ విష సర్పాలు రాకుండా ఉండాలి. గడి చెప్పండి హల్లెలూయా. అందరూ హుషారుగా హల్లెలూయా చెప్దామా? హుషారుగా చేతులకు చెప్దామా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు ప్రజల ప్రయాణములో లాగానే మన ప్రయాణాలలో కూడా, ఈ ఆత్మీయ ప్రయాణములో కూడా దేవుడు మనకు ముందుగా నడచునుగాక. మనం ఎరుగని మార్గాలు మనం నడుస్తున్నాం, మీకు తెలుసా? అర్థమైందండి. రేపేం జరిగింది మీకు చెప్పగలుగుతారా? రేపేం సంభవించబోతుంది మీకు చెప్పగలుగుతారా? రేపు ఎలాంటి మార్గంలో దేవుడిని నడిపిస్తాడు నీకు తెలుసా? దేవుని వాక్యం అంటుంది, వారు ఎరుగని మార్గములో దేవుడు వారిని నడిపించాడు. మనకు తెలీదు ఆ దారి ఏంటో, మనకు తెలీదు రేపు ఏం జరగబోతుందో, మనకు తెలీదు ఏ కీడు జరగబోతుందో, మనకు రేపు జరిగేది మేలా కీడా కూడా అర్థము కాని పరిస్థితిలో ఉండొచ్చు. కానీ మన ప్రయాణములో మనల్ని నడిపించడానికంట ఆయన పగలు మేఘస్తంభములోను అగ్ని స్తంభములో ఉండి ముందుగా నడిపిస్తాడు. నడిపించడానికి ఆయన ముందుగా నడుస్తాడంట. అర్థమైందండి. మనకు కీడు తలపెట్టకుండా, శత్రువులు రాకుండా. ఒక మాట మీకు చెప్పమంటారండి, ఎప్పుడైతే ఇశ్రాయేలు ప్రజల్ని ఐగుప్తీయులు సమీపిస్తూ వచ్చారో, అగ్ని స్తంభముగా దేవుడు నిలబడి శత్రువులు రాకుండా ఆపాడు. ఆయన అగ్ని స్తంభముగా ఎందుకున్నాడంటే శత్రువులు వచ్చి కీడు చేయకుండా ఆయన ఆపుతూ వచ్చాడు. గడి చెప్పండి హల్లెలూయా. హుషారు చెప్పండి హల్లెలూయా. కనుక మన ప్రయాణాలలో కూడా దేవుడు తోడే ఉండి ముందుగా నడిచి ఏ కీడు రాకుండా మనల్ని నడిపించును గాక. శత్రువులు మనల్ని సమీపించకుండా నడిపించును గాక. రేపు ఏది జరగబోతుందో మనకు తెలియదు, కానీ దేవుని విశ్వాసమును బట్టి, ప్రార్థనను బట్టి, దేవుని యందు ఉన్న నిరీక్షణను బట్టి మనకు నిరంతరము అనుదినము విజయము కలుగును గాక. మనకు పగలు మేఘ స్తంభముగాను, రాత్రి అగ్ని స్తంభముగా దేవుడు నడిచి మనలను కూడా నడిపించును గాక. ఇది ఎంతకాలం జరిగిందండి? ఎంతకాలం జరిగిందంటారు? 40 సంవత్సరాలు జరుగుతూ వచ్చింది. అలాగే మనం బ్రతికినంత కాలం, కనాను దేశంలో చేరేంత వరకు కూడా వాళ్ళని నడిపించినట్లుగా పరలోక రాజ్యములో చేరేంత కాలం దేవుడు మనలను నడిపించి పరలోక రాజ్యానికి చేర్చునుగాక. గడి చెప్పండి ఆమేన్ చెప్పండి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన వాళ్ళని నడిపించడానికి మనకు ముందుగా వెళ్తున్నాడు. ఇంకో మాట మనం చదువుదామా? అదే నిర్గమకాండం 23వ అధ్యాయం 20వ వచనం. త్వరగా ముగించేసుకుందాం. ఇక 2 మాటలు మాత్రమే మనం చూసుకుందాం. త్రోవలో నిన్ను కాపాడి నిన్ను రప్పించుటకు దూతను నేనేం చేస్తున్నాను? ముందుగా పంపుతున్నాను. చూడండి, రప్పించడానికి, కాపాడడానికి, త్రోవలో నువ్వు నడుస్తున్నటువంటి మార్గంలో ఆయన ఏం చేస్తున్నాడంటే కాపాడడానికి. అర్థమైందండి. దేవుని వాక్యం అంటుంది 121వ కీర్తనలో, ఏమంటే కలవరపడి కొండల వైపు కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అని అంటే ఏమంటున్నాడంటే, ఆయన నీ రాకపోకలందు తోడే ఉండును, కునుకక నిద్రపోక దేవుడు మనల్ని
కాపాడును. కాపాడే దేవుడు మన దేవుడు. పండుకునే దేవుడు కాదు, విరామము తీసుకునే దేవుడు కాదు, లేదా కుటుంబంతో కాసేపు గడపాలనుకునేవాడు కాదు. ఆయన కుటుంబమే మనం. గడి చెప్పండి హల్లెలూయా. పిల్లల్ని కాపాడినట్లుగా, కుటుంబాన్ని కాపాడినట్లుగా ఈ యావత్ ప్రపంచములో ఉన్నటువంటి ప్రజలందరినీ ఆయన కాపాడుతూనే ఉన్నాడు. ఒకసారి చెప్పండి హల్లెలూయా. ఎవరైతే ఆయన నమ్ముతారో, ఎవరైతే వాక్యానికి తగ్గట్టుగా జీవిస్తారో వారిని కాపాడడానికి ఆయన ముందుగా దూతను పంపి కాపాడుతూ నడిపిస్తూ వచ్చాడు. ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడు. ఆయన కునుకక నిద్రపోని దేవుడు, విశ్రాంతి తీసుకొని దేవుడు కాదు, ప్రయాణాలు చేసే దేవుడు కాదు. ఏదైనా అపాయం జరిగినప్పుడు నేను ఫలానా పనులు ఉన్నాను కనుక చేయలేకపోతున్నానని చెప్పే దేవుడు కాదాయన. కారణం ఏంటంటే దేవుని వాక్యం ఉంటుంది, ఎల్లప్పుడూ ఆయన మనల్ని కాపాడేవాడు. మనల్ని కాపాడే దేవుడు కొనుక్కడు, నిద్రపోడు. మనమైనా కొనుక్కుతామేమో, ఒకవేళ ఇంట్లో కొనుక్కుతావేమో, పనులలో కొనుక్కుతావేమో, ప్రార్థనలో కొనుక్కుతావేమో. దేవుడు ఎల్లప్పుడూ మెలకువగానే ఉంటాడు, ఎల్లప్పుడు కనిపెడుతూ ఉంటాడు తన పిల్లల్ని. ఎందుకంటే వాళ్ళు నా పిల్లలు, శత్రువు దగ్గరికి రాకుండా మనల్ని మింగాలని ఎవరు ఎదురు చూస్తున్నారంటే దేవుని వాక్యాన్ని బట్టి అపవాది అయినా సాతాను మృంగాలని తిరుగుతుంటాడు. ఎప్పుడు మృంగుతాడు? దొంగ వచ్చినట్టుగా వస్తాడు అతను. ఆ దొంగ వచ్చినట్టుగా వస్తాడు కనుక ఆ దొంగ వచ్చినట్టుగా రాకుండా కాపాడాలని అనుక్షణం మన మీద కనుదృష్టి ఉంచి ఉన్నాడు మన దేవుడు. ఆమేన్ హల్లెలూయా. కనుక ముందుగా మనం చూస్తున్నాం, మన పట్ల కార్యము సఫలము చేయడానికి మన ముందుగా వెళ్తాడు. రెండోదిగా మనల్ని నడిపించడానికి మనకు ముందుగా ఆయన వెళ్తాడు. మేఘ స్తంభములోను, అగ్ని స్తంభములోను వెళ్తాడు. ఆ తర్వాత మనం చూస్తున్నాం, కాపాడడానికి ఆయన మనకు ముందుగా వెళ్తాడు. ఈ అనుభవాలు మనం అనుభవిస్తున్నామా? ప్రయాణాలు చేస్తున్నప్పుడు ఆపదలు వస్తున్నాయి, ప్రయాణాలు చేస్తున్నప్పుడు ప్రమాదాలు వస్తున్నాయి. మనం అనుకోవాల్సింది ఏంటంటే, మనం ప్రార్థన చేస్తున్నామా? ప్రార్థన చేసి బయలుదేరుతున్నామా? ప్రార్థన చేసి ప్రయాణం చేస్తున్నామా? ప్రార్థన చేసి రోజును ప్రారంభిస్తున్నామా? ఒక రోజు అనేది 24 గంటల ప్రయాణం అండి. ఈ 24 గంటల ప్రయాణంలో దేవుడు మనల్ని నడిపించాలి. ఈ 24 గంటల ప్రయాణంలో దేవుడు మనల్ని కాపాడాలి. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, తర్వాత మనం చూస్తున్నాం యెషయా ప్రవచన గ్రంథములో 45వ అధ్యాయం 2వ వచనం. త్వరగా ముగించేసుకుందాం. యెషయా ప్రవచన గ్రంథం 45 2వ వచనం. ఇత్తడి తలుపులను పగలగొట్టెదను, ఇనుప గడియలను విరగొట్టెదను, పేరు పెట్టి నిన్ను పిలిచిన నీవు తెలుసుకొనున్నట్లుగా. చాలండి. ఈ మాటలు ఈ 45వ అధ్యాయం చదివితే ప్రాణానికి ఎంతో ఊరటిచ్చింది. అయ్యా, ఎంత చేస్తున్నావా నా కోసం, ఎంత ప్రేమ చూపిస్తున్నావా. యెషయా ప్రవచన గ్రంథంలో ప్రతి అధ్యాయంలో కూడా అద్భుతమైన వాగ్దానాలు కనబడతాయి. ప్రతి అధ్యాయంలో మనిషికి ఊరటనిచ్చే వాతావరణం కనబడుతుంది. ప్రతి అధ్యాయంలో కూడా మనిషిని ధైర్యపరిచే మాటలు కనబడతాయి. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరికి చెబుతున్నాడు ఆ మాట అంటే కోరేషు గురించి చెబుతున్నాడంట. మొదటి వచనం నుండి చూస్తే, అతని పక్షమున జనములను జయించుటకు నేను అతని కుడి చేతిని పట్టుకొని ఉన్నాను. చాలండి. చూసారండి ఎన్ని ఇబ్బందులు పడుతున్నాడు కోరేష్ అక్కడ. ఆఖరికి చూస్తున్నాం, ప్రజలే వ్యతిరేకమైనట్లుగా కనబడుతున్నారు. కనుకనే జనులను జయించుటకు అని అంటున్నాడు. జనులను జయించడానికంట దేవుడు అతని కుడి చేతిని పట్టుకున్నాడు. దేవుడు మనలను కూడా మన ఎదుట అనేక సవాళ్ళను, అనేకమైన ప్రజలని ప్రశ్నార్థకంగా వేలెత్తి చూపిస్తున్నటువంటి వాళ్ళని జయించడానికి దేవుడు మన కుడి చేతిని పట్టుకొని నడిపించునుగాక. అంతేకాదు, రాజుల నడికట్లను విప్పుతాను. తర్వాత ఏమని అంటున్నాడండి, ద్వారములను అతని ఎదుట వేయబడకుండా తలుపు తీస్తాను. అతను ముందుగా వెళ్తాను, మార్గం అంతటిని కూడా ఏం చేస్తాను,
సరళము చేస్తాను. నేను నీకు ముందుగా పోవచ్చు మెట్టగానున్న స్థలములను సరళం అంటే ఎత్తుగా వచ్చిందనుకోండి దాన్ని చదును చేస్తాను. లోతులు వచ్చాయనుకోండి, లోయలు వచ్చాయనుకోండి దాన్ని నేను పూడుస్తాను. ఒక అద్భుతమైన మార్గము నా సేవకుడైన కోరేషు కొరకు నేను చేస్తాను. గడి చెప్పండి హల్లెలూయా. ఎంత గొప్ప మాట అండి. మనకు కూడా ఎన్నో ఆటంకాలు ఉండొచ్చండి, మనకు కూడా ఎన్నో సమస్యలు ఉండొచ్చు, మనకు కూడా నిరీక్షణ లేని వాతావరణాలు ఉండొచ్చు, నిరాశలే మిగిలి ఉండొచ్చు, కన్నిటిని అన్నపానాలకు భుజించే వాతావరణంలో ఇక ఏ స్థితిగతులు లేని పరిస్థితులు మనకు కనబడొచ్చు. కానీ వాక్యం అంటుంది నీకు ముందుగా నేను వెళ్తాను, ఎత్తుగా అడ్డుగా ఉన్న వాటిని చదును చేస్తాను. ఏమంటే లోయగా ఉన్నటువంటి వాటిని పూడుస్తాను. నీవు ప్రశాంతముగా ప్రయాణము చేసేటట్లుగా నిన్ను నేను ఆశీర్వదించి నడిపిస్తాను. నీ ఎదుట ఏది రాకుండా పడగొడతాను. ఏకంగా ఇత్తడి తలుపులు అంటండి. రాజుల కాలంలో తలుపులు మీరు చూసారు లేదు, కొన్ని ఏమండి రాజుల కాలం దగ్గర పోతే చాలా ఎత్తు తలుపులు ఉంటాయి. ఆ ఒక్క తలుపులు నెట్టడానికి ఎంతో మంది కావాలి. ఆ మధ్య బీదర్ అనే ప్రాంతానికి వెళ్ళినప్పుడు మేము చూసాం. ఆ ఎంట్రెన్స్ లోనే ఉంటుంది, పెద్ద తలుపు ఉంటుంది. దాన్ని చూస్తే ఎత్తు ఉంటుంది, చాలా మందం తలుపు, ఒక్కళ్ళ వల్ల నెడితే అయ్యేది కాదు. అలాంటిది దేవుడు అంటాడు, అలాంటి తలుపులను నేనేం చేస్తాను, పగలగొడతాను అడ్డం రాకుండా. ఇనుప గడియలు నేనేం చేస్తాను, ఆటంకము లేకుండా మార్గము సరళము చేసేటట్లుగా నేనేం చేస్తాను, అతనికి అడ్డుగా ఉన్న వాటన్నిటిని తొలగిస్తాను. ఇంకా ఎన్నెన్నో వాగ్దానాలు చేస్తున్నాడు. మరుగ్గా ఉంచబడినటువంటి వాటిని నేను అతనికి ఇస్తాను. ఎందుకో తెలుసా, ఇక మీదట నేను అతనికి ముందుగా వెళ్ళబోతూ ఉన్నాను. ఇక మీదట అతని ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళము చేయబోతూ ఉన్నాను. మన జీవితాలు ఆటంకంగా ఉన్న వాటన్నిటిని కూడా దేవుడు చదును చేయునుగాక. కొన్నిసార్లు నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఆటంకాలు ఎన్నో కనబడుతుంటాయి, వ్యక్తులు కనబడుతూ ఉంటారు, పరిస్థితులు కనబడుతుంటాయి. ఎవరైనా సహకరించే వాళ్ళు ఉంటారేమో అనుకుంటే ఎవరు సహకరించరు. ఎక్కడ చూసినా అడ్డుగా ఇనుప గడియలు కనపడతాయి, ఎక్కడ చూసినా తలుపులు మోయబడిన తలుపులు కనపడతాయి. ఒక్కసారి అయ్యా నాకు ముందుగా వెళ్ళి నా కొరకు మార్గాన్ని సరళము చేయమంటే కోరేషు విషయంలో చేసినట్లుగా మన విషయంలో కూడా ఆయన చేస్తాడు. ఆమేన్ హల్లెలూయా. గనక మన కొరకు మార్గాన్ని దేవుడు ముందుగా వెళ్ళి ఏం చేస్తాడంట, సరళము చేస్తాడు. ఎత్తుగా ఉన్న వాటిని చదును చేస్తాడు, లోయగా ఉన్న వాటిని పూర్తి చేస్తాడు. చిట్ట చివరిగా మనం చదువుకొని ముగిద్దాం. హెబ్రీయుల పత్రికలో 6వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. 6వ అధ్యాయము 20వ వచనం. హెబ్రీయుల పత్రిక నిరంతరము క్రమము చొప్పున మనకంటే ముందుగా మన పక్షమున ప్రవేశించాడు. ఎక్కడికి ప్రవేశించాడు? ఇంతకీ ఎక్కడికి ప్రవేశించాడు? ప్రధాన యాజకుడు అన్న పదం వచ్చిన వెంటనే మన నోట రావాల్సిన మాట ఏంటంటే అతి పరిశుద్ధమైన స్థలములో. ఎవరు కూడా ప్రవేశించడానికి అనుమతి కూడా లేని ఆ చోటది. ప్రధాన యాజకులు మాత్రమే వెళ్ళగలిగిన చోటది. కానీ ఎప్పుడైతే ప్రభువైన యేసుక్రీస్తు శిలువలో చనిపోయిన తర్వాత నా ప్రియమైన దేవుని బిడ్డలు ఆయన కార్చిన రక్తం ద్వారా అంట ఈ అతి పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉన్న తెర ఏమైపోయిందంట, చినిగిపోయింది. చూడండి మత్తయి సువార్తలో కనబడుతుందన్నమాట. 27వ అధ్యాయము 50వ వచనం మనం చదువుదాం. 50-51 మనం చదువుదాం. మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పై నుండి క్రింది వరకు రెండుగా చినిగెను. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ దేవాలయపు తెర పరిశుద్ధ స్థలానికి మధ్యలో ఉంది. ఎప్పుడైతే యేసు ప్రభు చనిపోయాడో, ఎప్పుడైతే అతను బిగ్గరగా ప్రార్థన చేస్తూ ఉన్నాడో, ఆ ప్రార్థన విన్న తర్వాత, ఆ స్వరాన్ని విన్న తర్వాత చూడండి ఆ యొక్క దేవాలయపు తెర ఎలా చినిగిందంట, కింద నుండి కాదంట. ఎక్కడి నుండి చినిగింది అంటే స్వాభావికంగా చినగాలంటే ఎక్కడి నుండి చినగాలి? లెక్క అయితే కింద నుండి చినగాలి, ఎవరైనా చింపాలి అంటే. కానీ ఆ తెర పై నుండి చినిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. రెండుగా చినిగెను.
అడ్డుగా ఉన్నటువంటి ఆ తెర తొలగిపోయింది. మెల్కీసెదెకు క్రమము చొప్పున అతి పరిశుద్ధ స్థలములు అడుగు పెట్టడానికి దేవుడు అర్హతనిచ్చాడు. ఆయన మనకంటే ముందుగా శిలువ మరణం ద్వారా వెళ్ళటం వలన. ఎడి చెప్పండి హల్లెలూయా. మీకేమైనా అర్థమైందండి? నా మాట అర్థమైందా? అంటే మనుషులుగా మనం వెళ్ళలేం, పాపులుగా మనం వెళ్ళలేం. పాత నిబంధనలో ధర్మశాస్త్ర ప్రకారంగా అయితే మనం వెళ్ళడానికి వీల్లేదు. అసలు వెళ్ళిన వాళ్ళైతే ఒకవేళ యాజకులుగా ఉన్న వాళ్ళే వెళ్ళినా చనిపోయే పరిస్థితులు. అలాంటిది దేవుడు ప్రభు యేసుక్రీస్తుని లోకానికి పంపితే పరిశుద్ధ రక్తము ద్వారా మనలను పరిశుద్ధపరిచి ఆఖరికి దేవాలయంలో ఉన్నటువంటి తెరను రెండుగా చేర్చడం వలన మనము కూడా వెళ్ళే అర్హతను దేవుడిచ్చాడు. మనము కూడా యాజకత్వము చేసే అర్హతను దేవుడిచ్చాడు. యాజకులు కుమారులు మాత్రమే యాజకత్వం చేసి అతి పరిశుద్ధ స్థలములో యాజకత్వం చేయాల్సినటువంటి ఆ రోజుల్లో మెల్కీసెదెకు క్రమము చొప్పున ప్రధాన యాజకులుగా చేయబడుతూ యాజకత్వం చేసే ధన్యత మనకంటే ముందుగా వెళ్ళిన యేసే మనకిచ్చాడు. అంటే అర్థం ఏంటంటే పరలోకానికి మనం వెళ్ళడానికి అర్హత లేదు, అది పరిశుద్ధులకు మాత్రమే ఉన్న స్థలం. అర్థమైందండి? చిన్న తేడా కూడా ఒప్పుకోనని దేవుడు పరలోకంలో మనల్ని చేర్చగలుగుతాడా? కానీ యేసయ్య శిలువ మీద చనిపోవటం వలన, ఆయన మనకంటే ముందు వెళ్ళటం వలన, ఆయన రక్తం వలన మనకు కూడా పరలోక రాజ్యపు స్వాస్థ్యపు అనుగ్రహించబడుతుంది. గడి చెప్పండి హల్లెలూయా. అర్హత లేని మనము కూడా చేర్చబడతాం పరలోక రాజ్యానికి. లేకపోతే చిన్నది కూడా ఓర్చుకోలేడు దేవుడు. దొంగతనం చేద్దాడు, చేశాడా, రాళ్ళేసి చంపండి రానివాడు. చిన్న తేడా కూడా ఓర్చుకునేవాళ్ళు కాదు. ప్రజలైతే ఏమనుకో చిన్నదానికి అంత ఇదైపోవాలండి అంటే ఆయనలో ఏ పాపానికి తావు లేదు. అర్థమైందండి? ఆయనలో ఏ పాపానికి తావు లేదు. ఆయన పాపం అంటే ఇష్టపడడు. అలాంటి దేవుడు ఏం కోరుతున్నాడంటే మనము పాపులుగా ఉండగా మనలను ఆయన రక్తం ద్వారా పరిశుద్ధపరచబడి అర్హత లేని మనలను కూడా పరలోక రాజ్యంలో చేర్చడానికి మనకు ముందుగా యేసయ్య వెళ్ళాడు. ఆమేన్ హల్లెలూయా. కనుక నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ 4 అనుభవాలలో మన ఆత్మీయ జీవితంలో మనకంటే ముందుగా దేవుడు వెళ్ళి కార్యాన్ని సఫలపరచాలి. ఏ విషయాల్లో మనకు ముందుగా వెళ్ళి కార్యాన్ని సఫలపరచాలి? రెండోదిగా మనలను నడిపించాలి, కాపాడాలి. ఆ తర్వాత చూస్తున్నాం మనకంటే ముందుగా వెళ్ళి మెట్టగా ఉన్నటువంటి స్థలం, ఇబ్బందికరమైన మార్గాలు, ప్రయాణం చేయడానికి ఇబ్బంది పెడుతున్నటువంటి మార్గాలలో దేవుడు సరళము చేయాలి. చిట్ట చివరిగా చూస్తూ ఉన్నాం మనకంటే ముందుగా వెళ్ళి పరలోక రాజ్య స్వాస్థ్యాన్ని మనకు అనుగ్రహించినట్లుగా ఆయనను ఆరాధించే భాగ్యంలో మనకు కూడా చేర్చినందుకు మనం ఎంతగానో సంతోషించాలి. యూదులు మాత్రమే ప్రభుని ఆరాధించాలి. చూడండి, అర్థమైంది మా మాట అర్థమవుతుందా? యూదులు మాత్రమే ఆరాధించాలి. అందుకే సమరయ స్త్రీ కూడా ఒక మాట అంటుంది, మీరు పరిశుద్ధులు, మీరు మమ్మల్ని చెడగటం ఏంటి? మీరు మాత్రమే కదా ఆయనను ఆరాధించేవాళ్ళు అని అంటే దేవుడు అంటాడు, ఇక మీదట అలాంటి రోజులు రావు. అందరు ఆరాధించుకునే రోజులు వస్తుంది, అందరు ఆత్మతో సత్యముతో ఆరాధించుకునే రోజులు వస్తుంది. అది ఎప్పుడంటే యేసయ్య రక్తం ద్వారా కడగబడటం వల్ల, ఆయన రక్త మాంసములు పాలు పొందటం వల్ల పరలోక రాజ్యములో మనకంటే ముందు వెళ్ళిన ఆయన రక్త మాంసాలు పాలు పొందితే మనం కూడా పరలోక రాజ్యానికి వెళ్తాం. మనకు అర్హత లేదు, యేసయ్య అర్హతనిచ్చాడు ఆయన రక్తము ద్వారా. మనకు అర్హత లేకపోయినా బాప్తిజం ద్వారా ఏమండి మన పాప క్షమాపణ వలన, అయ్యా నాకంటే ముందుగా నువ్వు వెళ్ళావు, నాకంటే ముందుగా వెళ్ళి మార్గాన్ని సరళము చేసావు, ఇక నేను కూడా నీతో కలిసి పరలోక రాజ్యములో ఉంటాను, అట్టి అర్హత నాకు దయచేయమని ప్రార్థనలు మనం చేయగలిగితే మనకు ముందుగా వెళ్ళి ప్రతి విషయమై కార్యములన్నిటిని కూడా ఆయన సఫలము చేయనుగాక.